నిత్యము సింహాసనాసీనుడైన మా ప్రభువా, కోట్ల కొలది దూతల చేతను పెరుపులు సెరుపుల చేతను పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగళ్ళు గాను ప్రతిగానంతో కొనియాడబడుతున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకుని సమస్తాన్ని నిర్వహించు పాలించున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూమి మీదను తండ్రి పరలోకమందును నాకు సర్వాధికారము కలిగి ఉందని సెలవిచ్చిన సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, మీ స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కాడభూతమైన దేవుడు తండ్రి, మా రక్షణకర్తవు, మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గం, మా శైలం, మాకు ఎత్తైన ప్రాకారమైన తండ్రి, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దినాలు ప్రార్థించిన రీతిగా ప్రకటించిన రీతిగా తండ్రి, మరి మా ప్రియులు మీ దాసులు భోజనాన్ని బడి వందనాలు, మీ దాసులు తగ్గబడి స్తోత్రాలు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బడి స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంతానం ప్రభావ, మరి సోదరి పెద్ద కుమారుడు సోదరి ప్రసాద్ని బట్టి, మరి సహోదరి ఆంధ్రని బడి స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలు తండ్రి, మరి ఆక్సని బట్టి ఆశని బడి వందనాలు. అలాగే రెండో సంతానంగా మీరు ఇచ్చిన తండ్రి కుమారుడు సోదరి సురేష్ని బట్టి సోదరి ఎంతమంది జ్ఞాపకం చేసుకుంది. వాళ్ళకి ఇచ్చిన పిల్లలు దయలు మా తండ్రి, మరి షారోన్ని బట్టి జెరుషుని బట్టి మీ స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా, ఈ దినము షారోన్ యొక్క జన్మదినం తండ్రి, మరి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరాలు మీరు ప్రవేశపెట్టిన భాగ్యం కొరకాయ స్తోత్రాలు. 10 పరీక్ష గుర్తుంటుండగా గత 9 సంవత్సరాలు తండ్రి మరి బిడ్డను కాపాడుతూ వచ్చారు. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం సంఘ ప్రార్థన తండ్రి కనుక మరి అక్కడ కూడుకోలేనప్పుడు కూడా ఇక్కడ మరి కొద్ది మందిగా చేయగలిగాం. ప్రార్థన ఆలకించండి, సంఘం యొక్క సరిహద్దులు శాలపరచండి, తెరచాకులు పొడిగించండి. దయలు మాత్రం జరుగుతున్న సేవా కార్యక్రమం మరి పరిచయను ప్రభావ మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి సోమవారం చేయని ప్రార్థన ఏమి దాని మీ చిత్తం, మరి బుధవారం సంఘ ప్రార్థన, శుక్రవారం ఉదయకాలం సహోదరుల కోడిక మీ చిత్తమైతే జనవరి మాసం నుండి ప్రభావ మరి శనివారం సాయంకాలం బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అది కూడా దీవెనకరంగా చేయండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి 13వ తారీఖున మరి లోతుకుంటూ బహిరంగ సువార్త దీవించండి. 14వ తారీఖున తన చైతన్యపురిలో కూడా సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు, తర్వాత కోడిక, అది కూడా దీవెనకరంగా చేయండి. తను అలాగే 16వ తారీఖున మరి ఎన్టీఆర్ నగర్ ఇక్కడ మేము చేయాలని కోరుతున్నాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అది కూడా దీవెనకరంగా చేయండి. మరి ఆ స్థలానికి కూడా మరి 10 మంది ఆహ్వానించాం. తనేజీ కాలనీ అలా లోతుకుంటా ఇంకా ఈస్ట్ జోన్ ప్రభు ఈ సంఘాలు కూడా రావడానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే మరి 19వ తారీఖున మరి బొల్లేపల్లిలో కూడా బహిరంగ సువార్త, అది కూడా దీవెనకరంగా చేయండి. మరి 20వ తారీఖున సింగరేణి కాలనీ ప్రభావ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా దీవెనకరంగా చేయండి. ఇంకా మాకు తెలియకుండా అనేకమైన స్థలాల్లో జరిగిన పరిచయం మీరు దీవించండి. అభ్యంతర ఆటంకాలు తొలగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజల పక్షంగా మీరు గొప్పైన కార్యాలు మీరు జరిగించి మీరే మహిమ పొందండి. ఈ దినాలు అనేకులు మీరు పట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రాత్రికాల సమయంలో మంచి వాతావరణం అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు ప్రభావ. మరి అనేకులు నడిపించండి, ఇప్పుడు నడిపించారు, మీ ఇప్పటికే అనేకులు నడిపించారు, వందనాలు. ఇంకా రావాల్సిన ప్రజలు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాడే పాట దీవెనకరంగా చేయండి. చదివే లేఖన భాగాలు కూడా మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చక్కని సువార్త మీకు ఆత్మ ద్వారా చెప్పడానికి కూడా మీరే సహాయం చేయండి. మా సొంత తలంపులు ఆలోచన కొట్టివేసి మీ ప్రజల కావాల్సిన క్షేమకరమైన సంగతులు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు దీవించండి అయ్యా. ఈ రాజగాంధీ నగర్లో ఉన్న మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, పన్నుపాట్లన్నీ మీరు దీవించండి. వాళ్ళు కూడా ఈ గొప్ప సంతోషాన్ని పొందినట్లుగా మీరే సహాయపడతామని వందనాలు చెల్లించుకుంటూ సమయంతో మేలుకరంగా ఇచ్చేయమని, ప్రతి శబ్దము ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సంఘములో బలహీనులైన అనారోగ్యులైన వారందరూ కూడా పేరు పేరు వస్తుంది మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, మనం కొన్ని పాటలు పాడుకుంటాము. ఈరోజు మరి విశేషం ఏంటంటే షారోన్ జన్మదినం కూడా. యేసువారి జన్మదినం డిసెంబర్ 25 అయితే ఈరోజు షారోన్ జన్మదినం. కాబట్టి షారోన్ గురించి కూడా పాటలు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి. 3 ఛానళ్ళు పాడదాం. ఆ పేరు మీద ఉన్న పాటలు కూడా పాడదాము. 76వ పాట పెద్ద పాటల పుస్తకంలో 76, పాత వాటిలో 74. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి మేదేని ప్రభు నేను స్తుతింతుం అనే పాట సాంగ్ నంబర్ 76, 76
కొత్త వాటిలో, పాత వాటిలో 74 పాడుకుంటాం. మొదటి 3 చరణాలు మాత్రమే పాడుకుంటాం. ఈ పాట మొదటి 3 చరణాలు ఆరాధన పాటతో ప్రారంభించుకుంటాం. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభుని స్తుతింతుము. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభుని స్తుతింతుము. మేదిని ప్రభుని స్తుతింతుము. మేదిని ప్రభుని స్తుతింతుము. నాదిన కాపరి నీతి కృపాని శుద్ధ దివ్యగాత్రుడా. నాదిన కాపరి నీతి కృపాని శుద్ధ దివ్యగాత్రుడా. మనోహర మగు నీ కృపా పొందాను మానవులెల్లరము చేరితిమి. మనోహర మగు నీ కృపా పొందాను మానవులెల్లరము చేరితిమి. మానవులెల్లరము చేరితిమి. మానవులెల్లరము చేరితిమి. ఆత్మరూప కృపమయాని కరుణ వరముల మాకీయుమా. ఆత్మరూప కృపమయాని కరుణ వరముల మాకీయుమా. పాలచే కాడుగా పడిన ధవళాక్షుడ వల్లి పూలయందు తిరుగువాడా. పాలచే కాడుగా పడిన ధవళాక్షుడ వల్లి పూలయందు తిరుగువాడా. వల్లి పూలయందు తిరుగువాడా. వల్లి పూలయందు తిరుగువాడా. శాలేము రాజా శారోను రోజా శాంతపు పతివి నీవే. శాలేము రాజా శారోను రోజా శాంతపు పతివి నీవే. చూడండి. శ్రేష్ఠురాల పావురామ నిరుపమాన ఇష్టంపురుపాల వన్యావతి. శ్రేష్ఠురాల పావురామ నిరుపమాన ఇష్టంపురుపాల వన్యావతి. ఇష్టంపురుపాల వన్యావతి. ఇష్టంపురుపాల వన్యావతి. అట్లంచు పిల్చు దివ్యాత్వానికి మమ్ము పాత్రులుగా చేయుమా. అట్లంచు పిల్చు దివ్యాత్వానికి మమ్ము పాత్రులుగా చేయుమా. మరి ఒక పాట పాడదాము. అలాగే 445 445 కొత్త వాటిలో, పాత వాటిలో 442 శక్తి గల శాలేము రాజా షారోను రోజా అనేది కూడా మొదటి 2 చివరి చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుంటాం. మొదటి 2 చివరి చరణాలు, చివరి 2 చరణాలు. 445 కొత్త వాటిలో, పాత వాటిలో 442 మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు మాత్రం పాడుకుంటాం. కొంచెం ముందు కూడా జరగండి. 445 కొత్త పుస్తకాల్లో, పాత వాటిలో 442 మొదటి 2 చివరి 2 చరణాలు మాత్రం మనం పాడుకుంటాం. శక్తిగల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదామెసును. శక్తిగల
బయలుపరచినట్టి నమూనాను పోలినాడు. బలముగాను నీదు ప్రత్యక్ష గుడారమును, నీ గుడారమును బయలుపరచినట్టి నమూనాను పోలినాడు. బలముగాను నీదు ప్రత్యక్ష గుడారమును, నీ గుడారమును కట్టితివి నీ దాసు అయిన మోషే ద్వారా. కట్టితివి నీ దాసుడు కట్టి మోషే ద్వారా. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. నింపితివి నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. అక్కడను ఇక్కడను ఒక్కొక్కరినేరి అద్భుతముగాను జత చేయువాడవేవు, చేయువాడవేవు. అక్కడను ఇక్కడ నొక్కొక్కరినేరి అద్భుతముగాను జత చేయువాడనేవు, చేయువాడనేవు. నూతన దంపతులను వింతగా దీవించి, నూతన దంపతులను వింతగా దీవించి, అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే, కాయువాడవీవే. అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే, కాయువాడవీవే. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి, శక్తిగల సంగవధువుగా మార్చివేసి, నీవే మార్చివేసి. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి, శక్తిగల సంగవధువుగా మార్చివేసి, నీవే మార్చివేసి. వింతగా నా వధువులకు వరుండవైనావు, వింతగా నా వధువులకు వరుండవైనావు. అంతము లేదా నీ మహిమ రాజ్యమునకు, హల్లెలూయా ఆమేన్. అంతము లేదా నీ మహిమ రాజ్యమునకు, హల్లెలూయా ఆమేన్. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదా యేసును. సువార్త పుస్తకాల్లో 36వ పాట. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్య. పెద్దపాట పుస్తకాలు కూడా ఉంటుంది, దయచేసి గమనించండి. సువార్త పుస్తకాల్లో 36 ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్య అనే పాట పాడతాము. పెద్దపాట పుస్తకాల్లో 374. పెద్ద పాటల పుస్తకాలు అయితే కొత్త వాటిలో 374, పాత వాటిలో 371. పెద్ద పాటల పుస్తకాల్లో 374 కొత్తవైతే, పాతవైతే 371. సువార్త అయితే 36.
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై
పాట పెద్దపాట పుస్తకాల్లో 376 యేసునామమునే పాపికి రక్షణ. 376 పెద్ద పాటల పుస్తకాల్లో, కొత్త వాటిలో. పాత వాటిలో 373, పాతవైతే 373. సువార్త పుస్తకాల్లో 42, సువార్త పుస్తకాల్లో 42 పాట పాడుకుంటాము. సువార్త పుస్తకాలు 42, పెద్ద పాట పుస్తకాల్లో 376, కొత్తవైతే. పాత వచ్చేసి 373. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఈ పేరు నమోస్తిలేదు. ఆకాశము క్రింద మానవులలో ఈ పేరు నమోస్తిలేదు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనె. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనె. మనల రక్షింప సంతోషమేవ సిలువలో బలియాయెన్. మనల రక్షింప సంతోషమేవ సిలువలో బలియాయెన్. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఎలకు వచ్చెన్. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఎలకు వచ్చెన్. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను. మరణము జయించి సమాధిని గెలచి విజయుండాయేసే. మరణము జయించి సమాధిని గెలచి విజయుండాయేసే. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము ఉండదు, భయము ఉండదు,
యేసయ్య రాజ్యములో పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. యేసు ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. యేసు ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో పేరున ముక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఇదే పాట 2 చరణాలు హిందీలో ఉంది, పాడదాము. 88వ పేజీ సువార్త పుస్తకాల్లో 88వ పేజీ 31వ పాట. यीशु का नाम है सारी जमीन पर जिससे सबसे पासे होता. 31వ పాట హిందీలో 88వ పేజీ 2 చరణాలు ఉన్నాయి. ఈ పాట పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. यीशु का नाम है सारी जमीन पर जिस सबसे पाते उद्धार. यीशु का नाम है सारी जमीन पर जिस सबसे पाते उद्धार. आसमान के नीचे लोगों को बीच में कोई दूसरा नाम नहीं. आसमान के नीचे लोगों को बीच में कोई दूसरा नाम नहीं. देखो यीशु का नाम है सारी जमीन पर जिस सब पाते उद्धार. यीशु का नाम है सारी जमीन पर जिस सब पाते उद्धार. वो दुनिया में आया लोहो बहाया दुनिया जहाँ पे दिया. वो दुनिया में आया लोहो बहाया विदिया जहाँ पे दिया. हमको बचाने यीशु दिलाने यीशु सलीम पर हुआ. हमको बचाने यीशु दिलाने यीशु सलीम पर हुआ. यीशु का नाम है सारी जमीन पर जिस सब पाते उद्धार. यीशु का नाम है सारी जमीन पर जिस सब पाते उद्धार. బైబిల్ పనులు పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పాస్టర్ గారు రండి, ముందు కూర్చుంది రండి. బర్మలాస్ పాస్టర్ గారు రండి, ఇక్కడ చేయరండి. బైబిల్ పనులు పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ 3 భాషల్లో పాడుకుంటాం. కొంచెం దారి ఉంది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारी पुस्तक
the Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. వాకింగ్ కోసము బర్నబాస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయాలి. స్తోత్రులైన ప్రేమైన తండ్రి కృపణ ప్రభా, మహాగణుడు మహోన్నతుడు అద్భుతకారుడు ఆశ్చర్యవాదుడు తండ్రి నాయన ప్రభా, ఈ సమయంలో నాయన ఈ సన్నిధానంలో నాయన చిన్న బిడ్డ మరి సారు నాయన ప్రభా నీకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. బహుకాలం ఆ బిడ్డ మరి ఉత్పత్తి చెంది అందరికీ ఆదరణగా ఆశ్చర్యంగా క్రీస్తులో ఎదుగుదలలో చేయమని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని వైద్య గారు వారి కుటుంబం అంతా కూడా ఈ కాపుదల అనుగ్రహించిన తండ్రి నీకే సోదరులు కుటుంబం అంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ చేరిన పిల్లలందరిని బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలు ప్రభా మేము నాయన ప్రభా బిడ్డల్ని ఆశీర్వదించి నాయన ప్రభా నాయన పూర్తిగా నాయన ప్రభా బహుకాలం కొనసాగుతూ సాయం చేయండి. అది కావలసిన సదుపాయాలు అనుగ్రహించండి. నాయన సౌరు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు అని మీరు సెలవిస్తున్నారు. ఆ విధంగా ఎంతో సంతోషంతో ఒకరి వల్ల ఒకరు ఏకత్వంగా ఉండి ఆయన లోకంలో ఉంటూ సాయం చేయమని ఇచ్చిన ప్రార్థనలకు ఇచ్చినట్టు నాయన ప్రభా ఈ సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఇక్కడ నన్ను పిలిచిన పాస్టర్ గారిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధమైన యేసుక్రీస్తునామమున ప్రార్థించడం మీకున్నా పరమ తండ్రి. ఆమేన్. మా ప్రియమైన బస్తీవాసులారా, మీ అందరూ కూడా ఈ రాత్రి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. అలాగనే మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే అడ్వాన్స్గా మీకు తెలియజేస్తున్నాం. ప్రభు సంవత్సరం అంతా కాపాడి సంవత్సరం యొక్క మరి ఆఖరి మాసంలో ప్రవేశపెట్టినందుకు గాను ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఈ రాత్రి మేము బైబిల్ గురించి మరి 3 భాషల్లో పాట పాడాము. ఎందుకంటే మాకు 3 భాషలు వచ్చు కాబట్టి. కానీ ప్రపంచంలో ఈ బైబిల్ 3000 అధికారికమైన భాషల్లో ప్రింట్ అయింది. మొత్తం ప్రపంచంలో 6700 భాషలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే సుమారుగా 6700 భాషలు అయితే దాంట్లో దాదాపుగా సగానికి భాషల్లో బైబిల్ ప్రింట్ అయింది. 3000 భాషల్లో ప్రింట్ అయింది. తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ, గుజరాత్ ఇలా చూసామంటే దాదాపుగా మరి 3000 భాషల్లో ప్రింట్ అయింది. ఇన్ని వేల భాషల్లో ప్రింట్ అయిన గ్రంథము బైబిల్ తప్ప ప్రపంచంలో మరే పుస్తకము లేదని ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఇన్ని వేల భాషల్లో ఈ గ్రంథం ప్రింట్ అవ్వాలంటే ఇది పరిశుద్ధ గ్రంథం, యావత్ మానవాళికి కూడా సంబంధించిన గ్రంథం. చాలాసార్లు బైబిల్ అనగానే చాలా మందికి ఏదో క్రైస్తవ మత గ్రంథము అనే అభిప్రాయాలు, అపోహలు చాలా మందికి ఉన్నాయి. కానీ బైబిల్ ఎక్కడా కూడా క్రైస్తవ మతము అనే పేరు ఎక్కడా రాయబడలేదు. విశ్వాసము, మార్గము అని మాత్రమే దీంట్లో రాయబడింది. ఇంకా మనం గమనించామంటే జాన్ గూటెన్బర్గ్ అనే ఒక భక్తుడు యేసును నమ్మిన తర్వాత ప్రపంచానికి బైబిల్ అందించాలని, అప్పట్లో బైబిల్ ఇన్ని భాషల్లో లేదు, లాటిన్ భాషలో ఉండేది, కొంతమంది మాత్రం దగ్గర ఉండేది. అలాంటిది అందరికి అందించాలని ఆయన ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ యంత్రం, అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఈరోజు మనం పెళ్లి కార్డులు, విజిటింగ్ కార్డులు ఎంతో ఈజీగా ప్రింట్ చేస్తున్నాం. ఇక ప్రింటింగ్ ప్రెస్ కనుగొంది పెళ్లి కార్డులు, విజిటింగ్ కార్డుల కోసం కాదు, దేనికోసము బైబిల్ ప్రింట్ చేయాలని. అలాగే తొలిసారిగా ప్రింట్ అయిన గ్రంథం కూడా బైబిలే అనే విషయం కూడా ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ మత గ్రంథం కాదు, ఇది ఒక ప్రేమ లేఖ, లవ్ లెటర్. దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీంట్లో
దేవుని ప్రేమను గురించి రాయబడింది. ఎంత ఘోర పాపులైనా ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడు, ఎలా క్షమిస్తున్నాడు రాయబడింది. కాబట్టి ఇది మత గ్రంథం కాదు, ఇది ప్రేమ లేఖ అనేది కూడా ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గ్రంథం చదివితే బైబిల్ రాయబడింది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాబట్టి రాత్రి ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చాలా స్వల్పమైన ధరకు మనకు అందించబడుతుంది. మీకు అందుబాటులో తీసుకోనండి. ఎందుకంటే లోకంలో పుస్తకాలన్నీ మారిపోతాయి, ఇప్పుడు సంవత్సరాలు కూడా మారిపోతున్నాయి కదా. కానీ బైబిల్లో ఒక మాట యేసు చెప్పాడు, భూమి ఆకాశము గతించిన నా మాటలు ఏమాత్రమును గతింపు. ఆయన మాటలు అంటే ఆయన చెప్పిన వాక్యే, బైబిలే. కాబట్టి ఇది అన్నటికి కూడా సున్నైనా మరి తప్పిపోని పొలిపోని గ్రంథముగా మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి మీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి గ్రంథములో నుంచి కొన్ని సంగతులు మనం చదువుతాము. లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయము మనం గమనించామంటే దేవుని యొక్క వాక్యములో నుంచి యేసు ప్రభు వారి యొక్క జన్మ వృత్తాంతం ఇక్కడ రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయం మనం గమనించామంటే 10-11 వచనాలు. లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతనకమైన సువార్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కట్రీలారి రాత్రి క్రిస్మస్ గురించి 5 ప్రాముఖ్యమైన సంగతులు ఈ రాత్రి మీకు తెలియచేయాలని కోరుతున్నాను. మొట్టమొదటిది, క్రిస్మస్ అని అనగానే ఇది క్రిస్మస్ అనేది ఒక సాదా సీదా పండుగ కాదు, ఇది ఒక మహా పండుగని తెలియజేస్తా ఉన్నాను. ఎలాంటి పండుగ క్రిస్మస్ అంటే? మహా పండుగను ఎందుకు పిలుస్తున్నామంటే క్రిస్మస్ను జరుపుకునే దేశాలు ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు. ఇలాంటి కోడికలు, ఇలాంటి వేడుకలు, యేసు ప్రభు యొక్క జన్మను గురించినటువంటి మరి కార్యక్రమాలు జరుపుకునే దేశాలు సుమారుగా 200 దేశాల్లో క్రిస్మస్ జరుగుతూ ఉంది. చూడండి, కొన్ని పండుగలు, ఉదాహరణ ఈరోజు మరి షారోన్ యొక్క పుట్టినరోజు. ఈరోజు షారోను 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంది. షారోన్ పుట్టినరోజు అనగానే వాళ్ళ తల్లిదండ్రులకు మొట్టమొదటి సంతోషం, అమ్మమ్మ తాతలు సంతోషం ఇరువైపులా, తర్వాత ఈ బస్తీ వాసులు సంఘానికి సంతోషం. అంటే కొంతమందికి మాత్రమే ఈ పుట్టినరోజు తెలుసు అన్నట్లు. ఈ రాత్రి మైక్ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా షారోన్ పుట్టినరోజు అని తెలుసు. కానీ యేసు వారి పుట్టినరోజు కనుక ఒక పల్లె ప్రాంతం కాదు, మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ఖండాలకు వ్యాపించింది. కాబట్టి చూడండి, ఎవరి పుట్టినరోజైనా సరే ఇన్ని దేశాలు జరుగుతుందా? కనుక ఎవరి పుట్టినరోజు కూడా బహుశా జరిగితే దేశం అంతటా కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటాం. ఉదాహరణగా గాంధీ మహాత్ముడు అన్నాడు, ఆయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చాడు కాబట్టి గాంధీ జయంతి అని రోజు సెలవిస్తారు. మన భారతదేశం అంతా రోజు ఏంటి సెలవు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశం అంతటికి సెలవు ప్రకటిస్తారు. బహుశా మహాత్ములైన వారు, గొప్పవారి పుట్టినరోజులు ఆ దేశాలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇంకో విషయం చెప్పాలంటే గాంధీ గారి జయంతి అమెరికాలో జరగదు, మన దేశానికి పరిమితం. అలాగే అమెరికా దేశంలో కూడా అబ్రహాం లింకన్ గారు అని గొప్ప మహావక్త ఉన్నాడు, కనుక చాలా మహాత్ముడు. ఆయన గొప్ప సేవ చేశాడు అమెరికా దేశానికి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అబ్రహాం లింకన్ గారి జన్మదినాన్ని అమెరికా దేశం అంతా సెలవు ప్రకటిస్తారు, ఎందుకంటే ఆయన మహాత్ముడు, గొప్పవాడు అని చెప్పేసి. కానీ ఆయన పుట్టినరోజు కూడా అమెరికాకు మాత్రమే పరిమితం, కానీ ఇండియాలో మనము జరుపుకోం. అంటే ఈ రాత్రి నేను తెలియజే సంగతి ఏంటంటే కొంతమంది యొక్క మహాత్ముల యొక్క జన్మదినాలు ఆ యొక్క రాష్ట్రాలకు, ఆ జిల్లాలకు, ఆ దేశాలకు మాత్రమే పరిమితం. కానీ ఈ రాత్రి యేసు ప్రభు యొక్క జన్మ ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఏకముగా 200 దేశాలు జరుగుతుందంటే ఇది ఒక సాదా సీదా పండుగ కాదు, ఇది మహా పండుగ అనే విషయం ఈ రాత్రి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అలా జరుగుతుందో కూడా చెప్తాను తర్వాత. క్రిస్మస్ అనగానే అక్కడ లోకాసు 2వ అధ్యాయం మనం చూస్తాము. 2వ అధ్యాయం 10వ వచనంలో ఇది కొందరికి కాదంట అక్కడ రాయబడింది, ఇదిగో ప్రజలందరికీ అనే మాట చూస్తాం. ప్రజలందరికంటే ప్రపంచంలో పుట్టిన మానవులుగా పుట్టిన ప్రతి మానవుడికి సంబంధించింది క్రిస్మస్.
కానీ క్రిస్మస్ అనగానే ఏదో క్రైస్తవుల పండుగ అనేటువంటి అభిప్రాయాలు అపోహలు ఎవరికైనా ఉంటే ఈ రాత్రి వాటిని తొలగించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ అనేది క్రైస్తవులకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు. బైబిల్ సెలవిస్తా ఉంది ప్రజలందరికీ కలిగిపోయి, ప్రజలందరికీ కూడా, అంటే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి సంబంధించింది క్రిస్మస్. అంటే ఇది రెండోది తెలియజేస్తున్నాం. మూడోది అక్కడ రాయబడింది క్రిస్మస్ అనగానే సంతోషం కాదంట, మహా సంతోషం అంట. ఎలాంటి సంతోషం అంట? ఇది మహా సంతోషం. కనుక ఎందుకు మహా సంతోషం ఎందుకైందంటే క్రిస్మస్ ఆకాశంను భూమిని నిర్మించిన దేవుడు ఒక సామాన్యమైన మనిషిగా మన పాపాన్ని పరిహారం చేయడానికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు. కాబట్టి మనమంతా పాపం కింద ఉన్నాం, శిక్ష కింద ఉన్నాం, మరణం కింద ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపములో ఉన్నాం. దాని మరణానికి వెళ్ళవలసి ఉంటుండగా మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అందుకే రాత్రి ఇది సంతోషము కాదంట. మూడోది ఏంటి? ఇది మహా సంతోషం. నాలుగు అక్కడ రాయబడింది వార్త కాదంట, ఇది సువర్తమానం. కనుక వార్తలు వేరే, శుభవార్తలు వేరే. కనుక వార్తల్లో కొన్ని వార్తలు మనకు సంతోషం కలిగిస్తాయి, కొన్ని వార్తలు మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఈ రాత్రి మెట్టుకు ఈ క్రిస్మస్ అనే వార్త ఇది సువర్తమానము. వార్త కాదంటే ఇది మహాశుభవార్త. కనుక ఇది ప్రపంచం అందరికి కూడా. అందుకే మరి వచ్చిన దూత అంటాడే శుభవచనము. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం. దూత ఏమంటుందంటే ఇది శుభవచనం. 1వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 1:29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని కొనుచుండగా దూత మరియా భయపడకము, నీవు దేవుని వలన. కనుక ఇది శుభవచనము, కాబట్టి శుభవార్త. కాబట్టి ఈ రాత్రి అందరికి కూడా ఆ వార్త కాదు, ఇది మహాశుభవార్త అనేది కూడా ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మనకి ఆఫర్లు పెడతా ఉంటాడు. 1 కొంటే 2 అనగానే అబ్బాయి ఎంత మంచి వార్తని అందరూ ఫోన్ చేస్తాం. 1 కొంటే 2 వచ్చేస్తుంది అని చెప్పేసి 2 ప్యాంట్లు అంట, 2 షర్ట్లు అంట అని అనగానే అది పెద్ద శుభవార్తలాగా ఉంటుంది కదా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుందని పెడతారు. అని 1 కొంటే 2 వచ్చేద్దాం అంటాడు. కాబట్టి అందరూ ఎంత సంతోషం, అది శుభవార్తలు అందరూ ఫోన్ చేస్తాం. ఆ కొనే వస్తువులన్నీ కూడా కొద్ది కాలం నుండి పాడైపోయేవి. మనం వాడే బండ్లైనా వస్త్రాలైనా ఏమి కొన్నప్పటికీ కూడా అది అంటే అది శుభవార్తలాగా సువార్తమానం మనకు ఉంటుంది. కానీ అది కొద్ది కాలం, ఈ వార్త అలాంటిది కాదు. ఇది కనుక ఎన్నడూ కూడా తీసివేయలేని సంతోషం కలిగించేటువంటి శుభవర్తమానం. అంటే ఇది 4వది. 4 సంగతులు చెప్పాం. మొదటి క్రిస్మస్ అనేది ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశాల్లో దాదాపుగా 20 దేశాలు 200 దేశాలు జరుగుతుంది. కాబట్టి ఇది ఏ పండుగ? ఇది మహా పండుగ. అంటే ఎవరి జన్మదినము కూడా 200 దేశాల్లో జరగడం లేదు, యేసు ప్రభు జన్మదినం తప్ప. మొదటిది. రెండవది క్రిస్మస్ అనేది కొందరికి కాదు, యావత్ మానవాళికి. క్రిస్మస్ అనేది సంతోషము కాదు, ఇది మహా సంతోషం. నాలుగవది క్రిస్మస్ అనేది ఇది చిన్న వార్త కాదు, చాలా పెద్ద శుభవార్త. కానీ అందుకే మరి చెప్పింది, దూతలే చెప్పింది, జ్ఞానులు చెప్పింది. కనుక అందరూ వినాల్సింది. కనుక ఇది జ్ఞానులైనా సరే వాళ్ళకు కూడా ఈ వార్త కావాలి, గొర్రెలు కాసేవాళ్ళైనా సరే వాళ్ళకు కూడా ఈ వార్త కావాలి. ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్లో ఒక డిజేబిలిటీ అనే మీటింగ్ జరిగింది. గుడ్డివాళ్ళు అంగహీనుల గురించి ఒక మీటింగ్ పెడితే మధ్యాహ్నం పోయాను. ఎంత చక్కగా గుడ్డివాళ్ళు వాక్యం చెప్తున్నారు. తర్వాత అది సైన్ లాంగ్వేజ్ అంట. నేను ఈరోజు టర్న్ అయిపోయాను. ఒక ఆమె నిలబడతా ఉంది, సైన్ చేస్తూ ఉంటే ఆ సైన్ చేసి ఆమె ఏం చెప్తుందో కూడా తర్జుమా చేస్తున్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరు తర్వాత చూడండి. కనుక నేను మన ఛానల్లో పెట్టాను. కనుక సైన్ లాంగ్వేజ్ అంట. ఆమె సైకిల్ చేస్తూ ఉంటే ఆ సైకిల్ ఏంటనేది పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. నేను అవాక్ అయిపోయాను. ఆమెకి నోట్లో మాట్లాడడానికి మాట రాదు, వినడానికి చెవుడు కూడా పనిచేయదు. చెవుడు నా మోగామె ఏం చేస్తుంది, లాంగ్వేజ్ చెప్తా ఉంటే సైకిల్ చేస్తా ఉంటే పక్కన వాళ్ళు తర్జుమా చేశారు. అంటే నేను ఎట్ట మాట్లాడుతున్నా అట్ట మాట్లాడినట్టుగా నాకు అర్థమైపోయింది. అంటే ఆమె కూడా బహుశా వచ్చిగా ఉంది ఈ లాంగ్వేజ్. సన్ అయిపోయాను. కానీ ఇది ఎవరికంటే ఈ వార్త ఇది అందరికి కూడా. చూసారా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వరి కాపుర్లైనా మోగవాళ్ళైనా తర్వాత యావత్ మానవాళికి సంబంధించిన వార్త. కానీ పిల్లలు అంత మాత్రం ఇది పెద్ద శుభవార్త. 5వ సంగతి క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10లో రాయబడింది ఇది ఆనందము కాదంట, అత్యానందం. అక్కడ రాయబడింది వారు ఆ ఇంట్లోనికి వెళ్ళి
అత్యానందభరితులై యేసును ఆయన తల్లి మరియను యేసేపును చూసి యేసు ప్రభువారికి వాళ్ళు నమస్కరించి పూజించినట్లుగా చూస్తాం. ఇక్కడ క్రిస్మస్ అనేది ఏంటంటే ఇది ఆనందం కాదండి, అత్యానందభరితులై. దాదాపుగా 2 సంవత్సరాలు నడిచి వచ్చారు జ్ఞానులు. ఆ నక్షత్రం నడిపించింది. పగలంతా పడక రాత్రంతా నడక. కాబట్టి ఆ నక్షత్రం నడిపిస్తాం. నక్షత్రాలు ఎప్పుడు కనపడుతుంది మనకి? రాత్రి. కాబట్టి పగలంతా పడక రాత్రంతా నడక. మొత్తానికి 2 సంవత్సరాలు చేరుకున్నారు. బాలుని చూడాల. గొర్రె కాపర్లేమో వెంటనే పోయి ఏం చేశారంట? యేసును చూశారు, ఆరాధించారు. ఎందుకంటే పాప వాళ్ళు చదువు లేదు కదా, కానీ వెంటనే నమ్మేశారు. కానీ జ్ఞానులు ఎట్లా నమ్మరు? అట్లెట్లా పుడతాడు? గ్రంథాలు ఉండాలి కదా, లేఖనాలు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఎన్ని అడుగుతారు. కాబట్టి అందుకే వాళ్ళు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చి మేము చూసాము, కాలం పరిష్కారం తెలుసుకున్న, మొత్తాన్ని పుట్టాడు ఇక్కడ అనేటువంటి సంగతి ఉందని చెప్పగానే హేరోదు కలవరపడి ఆ గ్రంథం తీసుకొని చూడగానే నిజంగానే పుట్టినట్టుగా గ్రంథాలు రాయబడింది. అందుకే 2 సంవత్సరాల పిల్లలందరూ ఏం చేయమన్నాడు? హేరోదు చంపమంటాడు. అందుకే ఇప్పుడు 2 సంవత్సరాలు మొత్తాన్ని కలుసుకున్నారు జ్ఞానులు. ఇప్పుడు కలుసుకున్న తర్వాత వారి ఆనందం ఎట్లా ఉందంటే అది అత్యానందపడుతున్నాయి. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. చెప్పండి, ఎట్లాంటి వాళ్ళు? జ్ఞానులు. జ్ఞానులు ఆరాధించారు, వరికాపులు ఆరాధించారు. ఇలా చూసినప్పుడు ఈ రాత్రి ఈ క్రిస్మస్ అనేది ఆనందం కాదు, ఇది అత్యానందమైన సంగతి అనేది కూడా ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ రాత్రి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన పండుగ? ఈ పండుగ ఎందుకు ఇది మహా పండుగ అయింది? ఎందుకు ఇది అందరికి సంబంధించింది? ఎందుకు ఇది మహా సంతోషము? ఎందుకు ఇది పెద్ద శుభవార్త? తర్వాత ఎందుకు ఇది అత్యానందం అంటే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం కొన్ని సంగతులు మీరు వినాలని మనం చేస్తా ఉన్నాం. యేసు ప్రభువారి జన్మతోనే ఈ లోకము కాలం విభాగించబడింది. చరిత్ర క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని విభాగించబడింది యేసు జన్మ తర్వాతనే. మొట్టమొదటి జనసంఖ్య ప్రజాసంఖ్య రాసింది ఎప్పుడంట? ప్రభువారు పుట్టినప్పుడు. లోకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. ఆయన పుట్టుక ద్వారా లోకానికి కలిగిన ఆశీర్వాదాలు చూసినప్పుడు మొదటిది, ఈరోజు మన పుట్టినరోజు జరుగుతుందంటే, పుట్టినరోజు తారీఖు ఉందంటే ఎవరిని బట్టి? అది యేసు యొక్క జన్మను బట్టి మనకి ఈరోజు డేట్ ఉంది, సంవత్సరం ఉంది, నెల ఉంది. ఇవన్నీ వచ్చాయంటే ఆయన జన్మ ద్వారానే. లోకాసు వార్త 2వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు. మొదటి సెన్సస్, మొట్టమొదటి జనసంఖ్య జరిగింది ఎప్పుడంటే యేసు వారు పుట్టినప్పుడే. అప్పటి నుంచి జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు చేస్తున్నారు కదా జనాభా లెక్కలు. కానీ జనాభాలు ఎక్కడ ప్రారంభమైంది అంటే మొట్టమొదట యేసు వారు పుట్టినప్పుడు మొదటి ప్రజా సంఖ్య మొట్టమొదటిసారిగా లెక్కలు తీశారు. ఆ మధ్య రీసెంట్గా సిరియా దేశంలో తవ్వకాలు జరుగుతూ ఉంటే ఆ తవ్వకాల్లో ఈ మొదటి జనసంఖ్య సంబంధించిన చుట్టలు దొరికాయంట. చూస్తే వాటిలో పరిష్కారంగా చూస్తే దాంట్లో మరియా యేసేపుల పేరు కూడా ఉందంట. ఎంత అద్భుతమో చూడండి. 2000 సంవత్సరాలు, ఆ 2020 సంవత్సరాలు దాటిపోయిన ఆ చుట్టలు ఇప్పటికీ మనకు కనబడుతున్నాయి సజీవ సాక్ష్యాలుగా. ఈ రాత్రి ఈరోజు ప్రపంచం అంతటి క్యాలెండర్ వచ్చింది, సంవత్సరం వచ్చింది, తారీఖు వచ్చింది. అంటే కారణము యేసు యొక్క జన్మమే. అందుకే చాలాసార్లు మన బైబిల్ పుస్తకాల్లో చదువుతున్నాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నాం. కానీ అసలు ఏంటి క్రీస్తు పూర్వం ఏంటి, క్రీస్తు శకం ఏంటి, క్రీస్తు ఎవరు అనే సంగతి రాత్రి అనేక మంది ఆలోచించలేకపోతున్నారు. ఒకసారి చదివేటప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. కాబట్టి ఆయనకు ముందు, ఆయన తర్వాత. ఆయన ఆ క్రీస్తు అనేది ఎందుకు వచ్చాడు అనే సంగతి బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చదువుతాం, కానీ బైబిల్ ఆ క్రీస్తు ఎవరో ఈ రాత్రి ఎంతో స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఆయన ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే సంగతులే దేవునికి వాక్యాలు రాయబడ్డాయి. కానీ మొదటి ఆశీర్వాదము యేసు యొక్క జన్మము ద్వారా ప్రపంచానికి మరి ఆ జనసంఖ్య జరుగుడు ద్వారా ఈరోజు మనకు తారీఖులు, డేట్లు, సంవత్సరాలు వచ్చాయంటే ఆయన జన్మమును బట్టి. ఎంత అద్భుతమైంది కనుక ఆయన జన్మం. అయితే ఇది గొప్ప ఆశీర్వాదం కాదు. కానీ దీనికంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇది మహావార్త అయిందంటే, మానవులందరూ కూడా పాపములో ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, వారు ఏ మనుషులైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా. మనిషి గురించి కవి పద్యం రాశాడు కదా,
పాముకేమో తల్ల విషయం ఉంటుంది, తేలికేమో తోకలో ఉంటుంది, మానవుడికేమో నిలువెల్ల విషయమే. బైబిల్ అదే సెలవిస్తా ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసిన పొండ్లు, పచ్చి పొండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, కాయలవుతే మెత్తన చేయబడలేదు. మానవులు చెడిపోయారు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46లో రాయబడింది, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39లో రాయబడింది, ఆయన ప్రతి మనిషి యొక్క హృదయం ఆయన తెలుసు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20లో రాయబడింది, పాపము చేయక మేలు చేయుచుండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడు. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుంచి ఇలాగ రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ త్రోతపేకముగా పనికి మాలిన వారైరి. అందుకే రోమ 3:23 చూస్తాము, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఈ రాత్రి పిల్లరా, ఇలాంటి లోకంలో మనుషుల కోసము దేవుడు ఆలోచించాడు. ఇలాంటి మనుషులు ఎలా రక్షించాలి అని ఆలోచించాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తల్లి, చిన్న కుటుంబం ఉంది, పిల్లవాడు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఆ పక్కన పిల్లవాడు పెద్ద కొండెక్కాడు. ఇప్పుడు నేను ఇక్కడ పిల్లవాడు పాపుకుంటా కొండెక్కాడు. కింద తండ్రి చూస్తా ఉన్నాడు. కొండెక్కి వాడు ఏడుస్తున్నాడు, దిగడం చేతగాట్లా. ఎక్కిన తర్వాత కొండెక్కి ఏం చేస్తాడు, చిన్నపిల్లవాడు భయపడుతున్నాడు, దిగాలంటే కేకలేస్తున్నాడు, తనకు అరుస్తున్నాడు. అప్పుడు తండ్రి ఆలోచించాడు, నువ్వు అక్కడే ఉండు నాయన, నువ్వు నా దగ్గరికి రాలేవు, పడిపోతావు, నేనే నీ దగ్గరికి వస్తాను. చెప్పి ఏం చేశాడంట, పిల్లవాడు ఎక్కడ జారిపోయి పడిపోయి కిందకు వస్తాడని చెప్పి, నువ్వేం భయపడద్దు, బాధపడద్దు, ఏడవద్దు, నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గర రాలేవు. జరిగింది ఏంటంటే, క్రిస్మస్ అంటే మానవులు దేవుని కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఏ మతమైనా, ఏ ప్రాంతమైన మనుషులందరూ కూడా దేవుని కలుసుకోవాలి అనే తాపత్రయం ప్రతి మతంలో ఉంది, ప్రతి మనిషికి కూడా ఉంది, జంతువు తప్ప. అందుకే ఈ జంతువులు చూడండి, ఏ జంతువులు కూడా పోయి ఎక్కడ దేవునికి మొక్కం, మనుషులు మొక్కుతారు కనుక వారి వారి మతాల ప్రకారం. అంటే మనిషికి ఏం కావాలి, దేవుడు కావాలి, దేవుడు కలుసుకోవాలంటే తాపత్రయం ప్రతి మనిషి కూడా ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి దేవుడిని కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మనిషి దేవుడిని ఏం చేయలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. అందుకే లోకంలో ఎన్నో రకాల అన్నదానాలు, భూదానాలు, నేత్రదానం, రక్తదానం, గోదానం, ఇలా ఎన్నో దానాలు చేస్తున్నారు. మంచిదే, బైబిల్ చెప్తా ఉంది, అన్ని మతాలు చెప్తా ఉన్నాయి, అందరికి మనం సహాయం చేయాలి. కానీ ఈ సహాయం చేయడం ద్వారా, ఈ పుణ్యకార్యాల ద్వారా మనం దేవుని కలుసుకోవడానికి అవి సరిపోవటం లేదు. ఎందుకంటే మన లోపల పాపం ఉంది. చెప్పండి, మనిషి లోపల ఏముంది, పాపం ఉంది. ఉదాహరణ చూడండి, నా చేతిలో మంచి యాపిల్ ఉంది, మంచి స్వీట్ ఉంది, కానీ చెయ్యంతా మురిగితో రక్తంతో ఉంది. ఆ యాపిల్ పండిస్తే మీరు తింటారా? స్వీట్ తీసి తింటారా? వద్దండి అంటారు. ఎందుకు? ఆ యాపిల్ ఇష్టమే, పండు ఇష్టమే, కానీ చెయ్యట్లా ఉంది, మురిగ్గా ఉంది కదా, రక్తంతో ఉంది కదా, తినము అంటారు. దేవుడు ఏమంటాడు, మనుషులారా, మీరు చేసే కార్యాలు మంచివే, కానీ మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, మీ హృదయం చెడిపోయింది, మీరు కాంతాంశాలను పరిగెత్తారు కనుక మీ పాదాలు చెడిపోయినాయి, చేతులు చెడిపోయినాయి, మీ చూపులు చెడిపోయినాయి, హృదయమే చెడిపోయింది. అందుకే ఇర్మీయా గ్రంథం 17:9 రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఇలాగా చెడిపోయిన స్వభావం కలిగి నువ్వెన్ని కార్యాలు చేసినప్పుడు కూడా బహుశా లోకములో ఆ సార్ చాలా మంచోడు అనొచ్చేమో, కానీ దేవుడు అంటాడు, మనుషుడా, నీ చేతులు రక్తముతో ఉన్నాయి, నీ హృదయము పాపముతో ఉంది. అంటే నేను చెప్తుంటే దాన ధర్మాలు చేద్దాం నేను చెప్పడం లేదు, అవి చేయాల్సిందే, కానీ వాటి ద్వారా మనం దేవుణ్ణి కలుసుకోలేము. అందుకే బైబిల్ సెలవుస్తుంది, మానవుల నీతికీలన్నీ మురికి గుడ్డల వల్ల ఉన్నాయి. అంటే సరిపోవటం లేదు, మన నీతికి సరిపోవట్లేదు. అందుకే ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, ఎట్లా పిల్లవాడు కొండెక్కితే కిందకి దిగి రాలేక భయపడుతున్నప్పుడు తండ్రి ఆ పిల్లవాడిని కలుసుకోవడానికి వెళ్ళాడో, దేవాది దేవుడు కూడా, ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా అలాగా ఆయన ఈ లోకానికి మనం దేవుని కలుసుకోవాలని ప్రయత్నం ఎన్నో చేస్తున్నాం. కానీ దేవుడు అన్నాడు, ఓ మనుషుడా, నువ్వు పాపిగా ఉన్నావు, నేను పరిశుద్ధుడు, నువ్వు నన్ను కలుసుకోలేవు. నేను మహిమలో ఉన్నాను, నువ్వు పాపంతో ఉన్నావు, పోతావు, పాడిపోతావు, కలుసుకోలేవు. నేను అగ్ని స్వరూపిని, నా దగ్గర కాలిపోతావు. కాబట్టి నేనేం చేస్తానంటే నా స్వరూపాలన్నీ విడిచిపెట్టి, నా కళ్ళ స్థానాన్ని విడిచిపెట్టి నేనే దిగి వస్తాను అని దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి ఆయన మహామహుడు,
అత్యున్నతమైన స్థలంలో నివసించేవాడు, సర్వాధికారి కలిగిన దేవుడు. కానీ అలాంటి దేవుడి లోకానికి మనుషుల పోలిగా పుట్టి దాస స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని సిలువను పొందేందుకు విధేయత చూపిన వాడి తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తన స్థానాన్ని పక్కన పెట్టి వచ్చాడు. అందుకే ఇది చాలా పెద్ద మహా పండుగని ఎందుకు తెలియజేస్తామంటే, మనుషులందరి పాపంతో ఉండగా మనుషులందరి పాపాన్ని పరిహారం చేయటానికి, ఆ పాపాన్ని తొలగించడానికి, పాపాన్ని కడగడానికి ఆయనే. మనం ఆయన కలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆయనే మనం కలుసుకోవడానికి దిగి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం సామాన్యమైన మనిషిగా ప్రపంచంలో మధ్య భాగంలో యెరూషలేములో బెత్లెహేం అనే ఊర్లో దావీదు పట్టణంలో కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు. కారణం ఏంటంటే ప్రపంచం అంతటికి అది సెంట్రల్ పాయింట్, నాభి లాంటిది. దేహానికి బొడ్డు ఎట్లాగో నాభో, ప్రపంచం అంతటికి మధ్య భాగము ఇశ్రాయేల్ దేశం. అక్కడ పుట్టాడు. నేను అందరికీ దేవుడు అని చెప్పడానికి. అలాగున యేసు గారికి జన్మం ద్వారా ఏం జరిగింది? ఆయన దిగి వచ్చాడు. కానీ ఇది పెద్ద మహాపండుగ. ఏం చెప్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మహామహుడైన దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. అందుకే వాస్తవానికి అసలు దేవునికి రూపం లేదు. బైబిల్ చెప్తా ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దెను, వాక్యమే దేవుడైన. వాక్యమే దేవుడు. ఈ బైబిలే దేవుడు. ఆయనకు రూపం లేదు. మనలాగా ముక్కు కన్ను చెవులు లేవు యేసుకి. కానీ ఏం చేసి ఈ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం రాయబడింది 12, 14 వచనాలు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించిన ఈ వాక్యమైన దేవుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4లో రాయబడింది, ఒక శరీరాన్ని ధరించుకొని వాక్యం ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువారే మానవుణ్ణి కలుసుకున్నాడు. ఎంత అందుబాటు. ఎవరు వెళ్ళారు? గొర్రె కాపలు కూడా పోవచ్చు, గొర్రెలు కాసేవాడు రావచ్చు, జ్ఞానులు రావచ్చు, అందరికి అందుబాటులో. ఒక యేసు రాజగృహంలో రాజుగా పుడితే ఆయన రాజుకు మాత్రమే దేవుడు అయ్యేవాడు. అందుకే అక్కడ రాజులు రావచ్చు, సామాన్య మనుషులు రావచ్చు, అందరికి కూడా ఆయన ఈరోజు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఈ రాత్రి ఎందుకు ఇది మహాపండుగ అంటే, అంత గొప్ప దేవాది దేవుడు మనందరి పాపాన్ని తొలగించడానికి రావటం ఇది సంతోషం కాదా? ఇది మహా సంతోషం కాదా? శుభవార్త కాదా? గొప్పది కాదా? కాబట్టి మనం పాపంలో చనిపోతే పాపంలో వచ్చే జీతము మరణం, అది నిత్య నరకం. దాన్ని తప్పించుకోవడానికి వేరొక మార్గం లేదు. కాబట్టి అలాగే ఈ లోకంలో ఆయన జన్మించాడు. జన్మించడమే కాదు, రెండో సంగతి యేసు వారు మొదట దిగి వచ్చాడు. దిగి రావటం కాదు, రెండవది మన కోసం ఆయన మరణించాడు. రెండో పని చేసింది అంటే ఆయన మన కోసము, మనకు బదులుగా, మనకు ప్రతిగా, మనకు మారుగా. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5లో చూస్తాము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషాలను బట్టి నలుగొట్టబడును, మన సమాధాన శిక్ష అతని మీద పడును, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రాత్రి రెండో గొప్ప సంగతి. ఎందుకు ఇది గొప్పదంటే, ఆయన మన కోసం దిగొచ్చి మనం కలుసుకున్నాడు. మనుషుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, మనుషుల మధ్యలో నివసించాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు, చెలియబడ్డాడు. కనుక ఆ తర్వాత మనుషులందరి కోసం హెబ్రీ 2:9 ప్రకారము ప్రతి మనిషిని కొరకు ఆయన మరణాన్ని రుచించాడు, చవిచూచాడు, అలా చనిపోయాడు. అదొక గ్రామం. ఆ గ్రామంలో ఒక జడ్జి గారు ఉన్నారు. జడ్జి గారు ఉంటే జడ్జి గారి కుమార్తెకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరోజు ఏం చేశారంటే, ఆ ఫ్రెండ్స్ అంతా జడ్జి గారి ఇంటికి వచ్చారు. జడ్జి గారి ఇంటికి రాగానే దేవుని కోసం అంటే వాళ్ళ కుమార్తె ఉంది కదా, ఫ్రెండ్స్ కలుసుకుందామని వచ్చారు. ఆయన లోపల ఉన్నారు. ఉన్నట్టుగా ఒక్కసారి వీళ్ళు సడన్గా మాయమైపోయి ఆ కారు వేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరి కారు అది? జడ్జి గారి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అయ్యో వీళ్ళు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారని, అమ్మ ఆగు, అమ్మ ఆగు, అమ్మ ఆగు అని చెప్పి కేకలేస్తున్నారు లోపల నుంచి. మా నాయన ఆగితే ఎక్కడ ఈ కారు వేసుకెళ్ళనివ్వడం అని చెప్పేసి వింట కూడా పరిగెత్తారు, కారు ఎక్కారు, మొత్తం డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయారు. కొంత దూరం పోయిన తర్వాత ఒక డాష్ ఇచ్చారు, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయిన కేసు పెట్టారు. కేసు పెట్టగానే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంది మనసులో? జడ్జి గారి పిల్లలు, మా నాయన ఎవరు చెప్పడు, మా నాయన ఎవరు? జడ్జి, మా నాయన జడ్జి, ఎట్లయినా మమ్మల్ని తప్పిస్తాడు, శిక్ష పడకుండా చేస్తాడు అని చాలా ధీమాగా హ్యాపీగా ఉన్నారు. కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ అయింది, కోర్టుకి వెళ్ళిన తర్వాత వాదోపదలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఆడ కూర్చున్నాడు జడ్జి గారు. ఎదురుగా కుమార్తె ఒకవైపున బోన్లో, కాలుదినోడు మరొక వైపున.
నేరం రుజువు అయిన తర్వాత ఈమెకి 25 కొరడ దెబ్బలు కొట్టండి, తర్వాత 25 లక్షల రూపాయలకు విధిస్తాం అని చెప్పేసి ఒక తీర్పు జారీ చేశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు. అది సొంత కూతురు కదా, సొంత కూతురు విడిచిపెట్టాడు కనుక అదే స్థానము జడ్జి ఏం చెప్పాలి? న్యాయమే చెప్పాలి. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2 నిమిషాలు అందరూ మాట్లాడుతుంటే డాడీ డాడీ నేనని కేకలేస్తా ఉంది కుమార్తె. నెమ్మది దిగి వచ్చాడు. ఆ జడ్జి కోటాన్ని పక్కన తొలగించాడు. ఏమైతే డబ్బులు విధించాడో అన్నాడు, అయ్యలారా ఇప్పుడు ఈమె నా కుమార్తె, అక్కడ నేను ఎవరిని? జడ్జిని. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చాను. ఇప్పుడు ఈమె నా కుమార్తె, ఈమె ఆ శిక్ష పొందలేదు, భరించలేదు. కాబట్టి దయచేసి ఆ దెబ్బలు నన్ను కొట్టండి, ఆ డబ్బులు నేను చెల్లిస్తాను. ఇదే జరిగింది 2020 సంవత్సరాల క్రితం కలువరి సెలవులో. యావత్ మానవాళ్ళందరి పాపం ఉంటుండగా ఆ శిక్ష మనం భరించలేనని మనకు బదులుగా, మనకు ప్రతిగా, మనకు మారుగా మన శిక్ష ఆయన పొందాడు, మన విడిపించాడు. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసామంటే 12 నుంచి 14 వచనాల్లో ఇలా రాయబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి మనం చూసామంటే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలుగుడు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందులో గురించి రాయబడింది ఏమనగా మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది. కానీ అబ్రహాము ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఆయన మన కోసము శాపగ్రహిగా వేలాడే. తల్ల ముండ్లకేయటము, పదహస్తాల మేకులు, ప్రక్కల బెల్లము వీపంతా దున్నబడింది కనుక ఆయన అపాసం చేస్తున్నారు. ముసుగు వేశారు, ఏసు కొట్టినవారు చెప్పిన అపాసం చేస్తున్నారు, గడ్డం పెరిగి వేస్తున్నారు, అల్లరి మోకలు చుట్టూ చేరారు. అలాంటి ఘోరాతి ఘోరమైన శిక్ష నీ కోసం నా కోసం ఆయన పొందాడు. కానీ ఇది రెండో సంగతి. మొదటిది మనం కలుసుకోవడానికి దిగి వచ్చాడు. ఎందుకంటే మనం కలుసుకోలేకపోతున్నాం కాబట్టి, మనం చేరుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన తను తగ్గించుకొని తన మహిమ విడిచిపెట్టి మనకు సమీపముగా మన మధ్యలో, మనకు అందుబాటులో మన మధ్య నివసించాడు. మానవుడు వచ్చాడు. రెండవదిగా రావటమే కాదు, మా వాళ్ళందరి శిక్ష ఆయన మీద మోపబడింది. అదే 1 పేతురు 2వ అధ్యాయం మనం చూస్తాం 24వ వచనంలో మ్రాని మీద మన పాపమునైనా మోసుకొని పోయాడు. 2:24లో మ్రాని మీద మన పాపములను ఆయన మోసుకొని పోయాడు. యావత్ మా వాళ్ళందరి శిక్ష ఆయన మీద పడింది. కారణం ఏంటంటే గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, రక్తము పోవాలి, పాపం పోవాలి అంటే రక్తము చిందించాలి. కనుక దేహానికి మురికైతే నీళ్ళతో కడుక్కుంటున్నాం, వస్త్రాలకు మురికైతే సబ్బుతో కడుక్కుంటున్నాం. మరి హృదయము కనుక చెడిపోయింది కదా. ఒక అందమైన అమ్మాయి చూడగానే చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ పుస్తకాలు ఇవన్నీ చూసినప్పుడు మనిషి పాపం చేయని ఒక్కడు లేడు. ఇలా చెడిపోయినటువంటి మానవుల నుంచి ఆలోచించినప్పుడు ఎవరు నీతిమంతులు కనబడతారు? ఒక్కడు లేడు. ఇక్కడ అలా యేసు ప్రభువు వారు మన శిక్ష, మనకు బదులుగా శిక్ష పొందాడు, మనకు ప్రతిగా ఆయన శిక్ష పొందాడు. ఈరోజు ఎవరికి ఆయన నమ్మిన వారికి ఏమి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ రోజున మనం చూస్తాము, క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధియు. కాబట్టి ఈ రాత్రి యేసును నమ్మామంటే నీ శిక్ష అంతా తొలగిస్తాడు, నీ పాపం అంతా తొలగిస్తాడు, నీ గొప్ప శాంతి, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత నిత్యత్వంలో మనకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆయన అలా శిలువలో చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు. 3 దినాల తర్వాత లేచాడు. ప్రపంచంలో యేసు ప్రభువారి సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది, అన్ని మూయబడే ఉన్నాయి. ఆయన తెరబడింది. ఆయన సజీవుడిని ప్రకటించుకున్నాడు. తర్వాత లేచిన తర్వాత శిష్యులు కనపడ్డాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అపోస్తలుల కార్యం చూసిన 1వ అధ్యాయం 40 దినాలు ఉన్నాడు. అనేక సార్లు కనపడ్డాడు. వాళ్ళకి అనేక సంగతులు చెప్పాడు. మీరు వెళ్ళి యావత్ మానవాళ్ళకి చెప్పడం అని చెప్పాడు. శిష్యులు అందరూ కూడా యెరూషలేములో, ఇదంతా ఆయన పుట్టిన ప్రాంతం యెరూషలేములో చెప్పాడు. తర్వాత అందరూ చూస్తూ ఉండగా అపోస్తలుల కార్యం 9, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం, అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోయాను. అందరూ చూస్తూ ఉండగానే ఆయన అలాగ ఆకాశ మేఘాలతో కొనిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ కూడా దూతలు వచ్చి మనుషులందరూ చూస్తూ ఉంటే, మనుషులారా, గల్లీ మనుషులారా, ఎందుకు అలా చూస్తున్నారు? యేసు ఎలాగ వెళ్ళిపోయాడో మళ్ళీ అలాగని మేఘం మీద వస్తాడు. కానీ మీరేం చేయాలి? యావత్ మానవాళికి కూడా ఈ సువార్త చెప్పండి. ఏ సువార్త చెప్పండి? యేసు ప్రభువు లోకాన్ని పాపం నుండి విడిపించడానికి మానవుడు కలుసుకోలేదు కాబట్టి ఆయనే కలుసుకొని వచ్చాడు. రెండవదిగా
మామూలందరి శిక్ష ఆయన పొంది మనకున్న శిక్షను సమాప్తం చేశాడు. కనుక ఆయన అందరూ మమ్మల్ని చూస్తుండగా మేము చూస్తుండగా ఆరుని వెళ్ళిపోయాడు. మళ్ళీ యేసు వస్తానని చెప్పాడు అని ప్రారంభించారు. 120 మందితో ఇలాగ సువార్త, గత 3000 మంది. అలాగే ఈరోజు ఆ సువార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మనం చూసామంటే ఈరోజు ఎంతమంది అంటే యేసులో నమ్మిన వాళ్ళు లక్షల కోట్ల మంది. చెప్పిన ఎంతమంది? లక్షల కోట్లు. ఏ ఖండానికి పో, ఏ ప్రాంతానికి పో, యేసుకి రాజ్యం ఉంది, అక్కడ ఆయన శేషం ఉంది. ఎంత అద్భుతం! కనుక చిన్నగా ప్రారంభమైంది. ఇది ఒక జల నదిలాగా ఈ రాత్రి హైదరాబాద్లో ఈ రాజీవ్ గాంధీ నగర్ దాకా ప్రవహించింది. అక్కడ పుట్టినటువంటి ఆయన జన్మము కావచ్చు, మరణం కావచ్చు, ఆయన రక్తం కావచ్చు, ప్రవాహం ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఇంకా అది ప్రవహిస్తూనే ఉంది. కానీ ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే యేసు నమ్మకపోతే ఇది వాస్తవం. నేను చెప్పినవన్నీ చెప్పిన ఇప్పుడు కథలు కాదు, కనుక ఇది వాస్తవ చరిత్రలు. ఇప్పుడు మనం నిజ చరిత్రలు ఇవి జరిగినవి కళ్ళు కట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రేమతో మీరందరూ ప్రభుని తెలుసుకోవాలి. కాబట్టి ఒకరోజు ఆయన మధ్యాకాశానికి మరలా వస్తాడు. ఈరోజు క్రైస్తవులందరి నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు, మమ్మల్ని అందరిని తీసుకొని పోతాడు. ఆయన స్థలాలు సిద్ధపరుస్తాడు పరలోక రాజ్యంలో. ఆయన ప్రభు చెప్పాడు యోహాను 14వ అధ్యాయంలో, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా, నేను స్థలం మీరు కూడా వచ్చేలాగా ఉండులాగిన నేను మరలా మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకు నిరీక్షణ ఏంటంటే ఈ లోకం తాత్కాలికమైంది, అశాశ్వతమైంది. కనుక ఆ రాజ్యము ఎల్లప్పుడూ నిలిచేది. చరిత్రను మనం గమనిస్తే బబులోను సామ్రాజ్యం మహావైభవం గాంచింది చరిత్రలో. ఆ తర్వాత మాదీయ సామ్రాజ్యం వాళ్ళు వైభవంగా పరిపాలించారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు బహు విస్తరించారు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం ఇనుమలాగా బలముగా వెళ్ళింది. ఆ తర్వాత దాని గ్రంథంలో చూస్తాము ఆ కలబడిన రాజు కపడిన కళ ఏంటంటే ఈ రాజ్యాలన్నింటినీ కూడా చేతి సహాయం లేని రాయి వచ్చి దంచి పొడి చేసిందంట. ఆ చేతి సహాయం లేని రాయే ప్రభుని యేసుక్రీస్తు వారు. మీరు నిరాకరించిన రాయి తలకు మూల రాయి, ఆయన అమూల్యమైన రాయి. మొదటి కొరింథీ 10:4 ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకం రాజ్యాలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఒకరోజు నశించిపోయి. అలాగే ఎన్ని సామ్రాజ్యాలు పైన చూడండి చరిత్రలో, ప్రతి సామ్రాజ్యము నశించిపోయింది. అయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 చెప్పబడింది, యేసు ప్రభువు స్థాపించే రాజ్యం ఇది యుగయుగాలు ఉండేది, అంతము లేనిది, నిత్యత్వం ఉండేది. కనుక అదే పరలోక రాజ్యం, అది ఎటర్నల్ లైఫ్, అది ఎల్లప్పుడూ మనం అక్కడ ఉంటాం. అక్కడ ఆ రాజ్యం చేరుకోవాలండి. దానికోసం ఆ తాపత్రయం అంతా. అంతేగాని ఇదేదో మతం అని దీంట్లో కలిపేసుకోవాలని చెప్పే ఉద్దేశం కాదు, కానీ అది ఇంపార్టెంట్. కనుక ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి ఆ రాజ్యములో మీరందరూ ఉండాలనేది మా యొక్క ఆశ. కేశవ్ చెప్పాడు, మీ సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి, సంఘములో చేర్చండి అని ప్రభు చెప్పాడు. ఆయన ఆజ్ఞ మేరకే ఈనాడు పని కట్టుకొని ఎంతో ఖర్చు పెట్టి ఎంతో సమయాన్ని వెచ్చించి కనుక దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు పైన ఫండ్స్ వస్తూ ఉన్నాయి, వీళ్ళు పని పాటలు అనుకుంటున్నారు. పిల్లలు ఈ లోకములో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా ఒకరోజు సమాప్తం. కనుక నిత్యత్వం మనం కలుసుకోవాలంటే రాత్రి అది జరగాలి. దానికి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇదే మీకు అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. యేసును నమ్ముకోవడానికి వాయిదా వేయకూడదు, రేపు నమ్మకుండా అనుకోకూడదు. ఎందుకంటే రేపు మనది కాదు. మన బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం నిన్నటి వారమే, విసన వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలి వంటి వారు. రేపేమి సంభవించిందో మనకు తెలీదు. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదన చెప్పుకునే వాళ్ళారా, రేపేమి సంబంధించిన మీకు తెలియదు. మీ జీవము ఏ పాడుది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కాబట్టి అలాంటి అశాశ్వత లోకములో తాత్కాలికమైన లోకంలో మనం ఉన్నాం. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ ఏంటంటే, క్రిస్మస్ అనగానే ఏదో విందులు వినోదాలు తినడం తాగడం కాదు. కానీ ఈ రాత్రి వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా సరే ఈ గ్రహింపు లేకుండా, ఈ రక్షణ లేకుండా, యేసును తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఏదో సాదా సీదాగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కానీ రాత్రి ఒకసారి ఆలోచించండి, ఎందుకింత ప్రయాస? కాబట్టి ఆ రక్షణ నేను పొందాను. యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. కాబట్టి ఆ రక్షణ ఆయన మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ఆ రక్షణను పొందకుండా
ఇక్కడి నుంచి వెళ్ళొద్దని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. ఎందుకు ఇది గొప్ప మహాపండుగ అని చెప్పామంటే మహాకాశమును కలుగు చేసిన దేవుడు, సమస్తము కూడా మాటతో నిపించిన దేవుడు, మానవుడు దేవుడిని కలుసుకోలేదు కాబట్టి దేవుడే మానవుని కలుసుకున్న శుభవేళే క్రిస్మస్. ఆయన కలుసుకోవడమే కాదు, వాళ్ళందరి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి యావత్ మానవులకి పాపాన్ని తొలగించాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఈ రాత్రి ప్రియులారా ఎలాగున్నా మన పాపాలు క్షమించబడి, అలా పాపం క్షమించబడటానికి మనం చేయాల్సింది ఏమీ లేదు, ప్రభుకి అర్పించాల్సిన పని లేదు. ఉన్న స్థలంలోనే యేసు నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తే ఈ రాత్రి ప్రభుని గొప్ప సంతోషం, గొప్ప రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. అలాంటి ప్రార్థన ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కాబట్టి కూర్చున్న యవనస్తులు కావచ్చు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా మీరు బాప్తీసం తీసుకోలేదు. ఏదో మందిరాలు వాయిద్యాలు వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏదో పరిచయలు పాల్గొంటున్నారు, ఇదేదో కాలక్షేపంలాగా సాగిపోతూ ఉంటే ఈ రాత్రి దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంతకాలము దేవుని మాటలు విని కూడా వాడి గ్రహించుకోకుండా, అర్థం లేకుండా ఎంతకాలం మనం కొనసాగుతాం. కాబట్టి ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకోవాలని రాత్రి ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకెవరైనా సరే ప్రభుని అంగీకరించకపోతే ప్రభుని విశ్వాసం ఉంచండి. కనుక ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ ఒక్క మాట చాలు. కానీ ఈ రాత్రి నీవెంత ఘోరవ పాపి అయినా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు మనందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన ప్రేమను దాటి వెళ్ళవద్దు, ఆయన ప్రేమను త్రోసివేయవద్దు. ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. కాబట్టి మన దోషం, మన పాపను క్షమించే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమకు బద్దుడు ఈ రాత్రి సాగిలపడి, ప్రభు నేను పాపను ఒప్పుకుంటే నిత్యత్వంలో ప్రభుత్వ ఆయన రాజ్యంలో సదాకాలం నీవు ఉంటావు. అది ఎటర్నల్ లైఫ్, నిత్యత్వము కొరకనేటువంటి సిద్ధపాటి రాత్రిని కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ప్రభు యొక్క మాటలు, ఈ యొక్క వాక్యాన్ని కూడా దీవించును గాక. ఒక చిన్న పాట మనం పాడుకుని ప్రార్థనతో మనం ముగించుకుంటాం. ఒక చిన్న పాట చివరిగా మనం పాడుకుంటాం. పాట సంఖ్య 33 పాడుకుంటాము. 33 తెరువు నీ హృదయ ద్వారంబు నేడే అనే పాట, ఒక చిన్న పాటే పాడుకుని మనము ప్రార్థనతో ముగించుకుంటాం. సువార్త పుస్తకాల్లో 33 పెద్ద వాటి కూడా ఉంటుంది, దయచేసి గమనించండి. 33వ పాట సువార్త పుస్తకాలు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసు నందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గోట కాయాత పడము, తెరువు నీ హృదయమును, జన్మముతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు, జన్మముతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు, కామ క్రోధ లోభ మోహ పాప కూడా గోలివియే, కామ క్రోధ లోభ మోహ పాప కూడా గోలివియే, తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసు నందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా
ధర్మ కర్మల వస్త్రము నీవు కప్పుకొన్న దానవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు.
ప్రార్థన చేసుకుంటాము. వచ్చేసి సీనని వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. గత కార్యక్రమాలు గమనించండి. చివరి ఆశీర్వాదము మరి సీనని ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తారు. దాంతో మనము ఈ కార్యక్రమం ముగించుకుంటాము. తర్వాత అందరికి కూడా ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ దానిలో పాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. శుక్రవారం ఉదయకాలము 11 గంటలకు యథావిధిగా మందిరంలో సహోదరుల కూడిక యథావిధిగా జరుగుతుంది. జ్ఞాపకం పెట్టుకునండి. తర్వాత శనివారం సాయంకాలము మరి 6:30 గంటలకి ఇలాగనే మళ్ళీ సువార్త కూడిక మరి నారాయణ ఇంద్రం అక్కడ గృహం ఉంటుంది. అక్కడ ఇంటి ముందు పని జరుగుతుంది కాబట్టి అడ్డంగా ఉందని మందులో ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి శనివారం కూడిక మనకి మందిరంలోనే, కానీ పైన కూడిక, కింద పైన మీటింగు, కింద ఈటింగ్, కాబట్టి రెండు కూడా మందిరంలో ఉంటాయి. దయచేసి అందరూ కూడా శనివారం సాయంకాలం అందరూ కూడా మందిరంలో పాలు పొందాలని మనం చేస్తున్నాం. ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధనకై మనం చేరి వస్తాం. కాబట్టి శుక్రవారము సహోదరుల ప్రార్థన, శనివారం సాయంకాలము ఇంద్రక్క వాళ్ళ కూడిక ఇంటి ముందు కాదు, అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి పని జరుగుతుంది కాబట్టి మందిరంలోనే జరుగుతుంది. పాలు పొందండి. ఆదివారం యథావిధిగా ఆరాధనకై చేరి వస్తాం. ప్రార్థన. ప్రభా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఉదయ కాలం నుండి ప్రభా ఇంతవరకు నీ సజరేఖల కింద కాచి కాపాడడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. వీళ్ళందరూ మరి తిరిగి మరి ప్రభా ఈ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ యొక్క సేవకుడు చెప్పిన మాటలు బట్టి ప్రభా, ఈ యొక్క వాక్యాలు ప్రభా ఎంతో మరి ప్రభావితంగా ఉంటున్నాయి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఆ లేఖనములు ప్రభా మరి మా కొరకు ప్రభా వినిపించినందుకే నీకు వందనాలు ప్రభా. మరి ఈ లోకంలో మీరు పుట్టారంటే ప్రభా ఎంతో గొప్ప వెలుగుగా మరి వింటున్నాం ప్రభా. నీకు వందనాలు. ఆ వెలుగు దేనికి, ఎందుకని కూడా మేము ఈ రాత్రికాల సమయంలో ప్రభా దాని గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము కూడా ప్రభా మరి రాజ్యానికి రావాలంటే ప్రభా ఎన్ని చేసినా కూడా ప్రభా మరి రాజ్యానికి రాలేం, కానీ ప్రభా హృదయాన్ని మార్చుకొని, హృదయాన్ని మరి ప్రభా కడుక్కొని ప్రభా మరి మేము నీ దగ్గర రావడానికి ప్రభా ఈ యొక్క సాయంకాలంలో వినిపించిన నీ వాక్యాల లేఖనాల ప్రకారం నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు ప్రభా. మరి ఎంతో వెలుగును మరి ప్రభా ఇచ్చారని కూడా మరి ఇచ్చారు ప్రభా. నీ పుట్టుక, నీ రావడం మరి ప్రభా ఎంతో మరి మహా ఆనందాన్ని కూడా ఇస్తూ వచ్చారు ప్రభా. నీకు వందనాలు. నీ లోకానుసారంగా అయితే ప్రభా ఆనందాలు కొంతవరకే ఉంటున్నాయి, కానీ ప్రభా మరి మీరు రావడం ఎంతో మహా ఆనందంగా మరి వివరిస్తూ వచ్చారు ప్రభా. అందుకని నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము కూడా ప్రభా మహా ఆనందంగా ఉండాలంటే ప్రభా నీ యొక్క మార్గంలో నడవడానికి కూడా ప్రభా ఆ గ్రహింపును మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్టుగా మాకు గొప్ప గ్రహింపు దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరోసారి ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ గృహం ముందు నిర్మించిన ప్రభా ఈ స్వార్థకై ప్రభా ఈ కుటుంబం ఈ యొక్క ఆలయంగా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతో మరి ఘనంగా మరి జరిపించారు ప్రభా ఇప్పటివరకు. అంత మాత్రమే కాదు ప్రభా, కుటుంబంలో మరి షారోని మరి బర్త్డేని కూడా ఈ యొక్క సాయంకాలం సమయంలో గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. బిడ్డను మరి ప్రభా 9 సంవత్సరాలు ప్రభా ఈ యొక్క సజీవ రేఖల కింద కాచి కాపాడి ప్రభా బిడ్డకు మీరు తోడుగా ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి 10వ ఏడుకి వెళ్తుండగా మీరు తోడుగున్నాడు ప్రభా. ఈ సంవత్సరం కూడా ప్రభా నీ యొక్క రెక్కల కింద ప్రభా తను మరి కాపాడిన ప్రభా. నీకు తను చదువులో కానీ ప్రభా తన తెలుగులో కానీ ప్రతి విషయంలో బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయపడండి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా ఈ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి సురేష్, మరి వినీత, మరి షారోను, జెరూషా, అదేవిధంగా మన బ్రదర్ బోయదన్న, అదేవిధంగా రూతక్కని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న సమస్యలు కానీ వారికి ఉన్న ఎలాంటి అవసరాలు కూడా అన్ని మీరు నెరవేర్స్తారని కూడా ప్రభా ఈ యొక్క సాయంకాల సభలో ప్రభా మీకు వినిపిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అంతమాత్రంగా ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థిస్తుంటాం ప్రభా. ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్న ప్రతి కుటుంబం కొట్టి ప్రతి కుటుంబాలను వచ్చి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో అక్కడ వారు తీర్చని ప్రభా. చెప్పిన మాటలు కూడా ప్రభా వారు గ్రహించే విధంగా ఉండి మనం వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంతవరకు జరిగిన అంతట్లో మీరు తోడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇప్పుడు జరగబోయే అంతట్లో మీరే దీవించండి, ఆశీర్వదించమని ప్రభా యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నా దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నుండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండగాక. ఆమేన్. చూడు చూడు ఆ ప్రేయుని, ఆ ప్రేమకై నీవు ఏమేతో, ఆ
అందరికీ ప్రైజ్లా. దయచేసి అందరికి కూడా మరి ప్రేమ ఉంది ఏర్పాటు చేయబడింది. లేచారంటే ఇక్కడ మనకు వడ్డిస్తారు. సుబ్బారావు ఉన్న భోజనాల కోసం ప్రార్థన చేస్తారు. రండి, ఇక్కడే చేశాను మైకులు. రండి, ముందుకు రండి, కట్ట కూర్చోండి. ఒకసారి భోజనం ప్రార్థన అయిపోయిన తర్వాత కదలదు కానీ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిన్న నేడు ఎక్కడిన గొప్ప దేవా మీకే వందనాలు. ఎన్నిక లేని నన్ను మమ్మల్ని ప్రేమించి మరుగునతను పొడిగించిన దేవునికి వందనాలు. ఈ యొక్క ప్రభా సాయంకాలం ప్రభా మీ యొక్క దాసుని గృహంలో ఏర్పాటు చేసిన స్వార్థ కూడి కొరకే వందనాలు ప్రభా. మరొకసారి ప్రభా ఈ పాదపడుచులుగా కృషిపెండి ప్రభా. విధమైన వాక్యం వ్యర్థం కాపోకున్నట్లు ప్రభా ప్రతి విధంలో నాటబడటప్పుడు మీరు కృషిపెండి సహాయం చేయండి. ఎవరైతే ప్రభావ రక్షణ మార్మస్ లేకుండా ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా ఏర్పాటు చేసిన ప్రభా ఇటు కార్యక్రమం కరికే వందనాలు ప్రభా. అటు ప్రభా షారోని బట్టి వందనాలు. తను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా 9 సంవత్సరాలు కాసి కాపాడి ప్రభా 10వ సంవత్సరంలో ప్రభా మీరు ప్రవేశింపజేసిన వందనాలు ప్రభా. బిడ్డతో నడిపించండి. సంవత్సరం జరుగుతుండగా ఈ యొక్క దయాకేటాన్ని ప్రభా మీరు అర్పించిన కొందాలు ప్రభా. సమస్తంలో మీరు ధరించిన తన భాష జీవితంలో ప్రభా నీకు ఇష్టాలుగా జీవించే ప్రభు నడిపించండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, అర్థించండి. సమస్తంలో మీరు ధరించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా ప్రేమ విందును కూడా మీరు జ్ఞాపకం చూపిండి ప్రభా. ప్రేమతో ఏర్పాటు చేసిన ఆహారం ప్రభా మీరు ఆస్వాదించండి, దీవించండి ప్రభా. తినుసునగా శక్తిని బలమును ఆరోగ్యం దయచేసి మీరే మహిమా కల్పమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్లా. లేచారంటే ఇక్కడ మనకి వడ్డిస్తారు.